హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే జాను దగ్గరికి వస్తుందన్నమాట. డోర్ కొడుతుంది లక్ష్మి. ఎవరండి, ఎవరు కావాలి అని చెప్పి జాను అంటూ ఉంటే, అది మొన్న నేను వచ్చాను కదమ్మా మా పిల్లలకి ట్యూషన్ చెప్పాలని అనగానే అప్పుడు జాను ఉంటుంది, అప్పుడే చెప్పాను కదా ట్యూషన్ చెప్పడం కుదరదని అని అంటుంది. అప్పుడు లక్ష్మి అంటే, ఇప్పుడు నేను వచ్చింది ట్యూషన్ గురించి కాదు, వేరే దాని గురించి అనగానే, వేరే దాని గురించి దేని గురించి మాట్లాడాలి అని చెప్పి జాను అంటుంటే, లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడచ్చా అని చెప్పి లక్ష్మి అంటుంది. అయ్యో క్షమించండి, లోపలికి రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెడుతుంది లక్ష్మిని. ఇప్పుడు చెప్పండి దేని గురించి మాట్లాడాలి అని చెప్పి జాను అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి చెప్తుంది, ఏమీ అనుకోద్దమ్మా, మొన్న నేను చెప్పాను కదా నిన్ను చూస్తుంటే నాకు నా చెల్లిలాగా అనిపిస్తుందని. కొన్ని కారణాల వల్ల మా చెల్లికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇక అందుకే నీలో నా చెల్లిని చూస్తున్నాను. ఈ మనసులో చాలా బాధ ఉందని నాకు అర్థమవుతుంది. అంటే ఇందాక వేరే అబ్బాయితో, అంటే నువ్వు ప్రేమించిన అబ్బాయితో చూశాను నిన్ను. చాలా ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, బాధపడుతున్నట్టుగా అనిపించింది. ఏమైంది, నీ అక్కలాంటి దాన్ని చెప్పమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పటికి జాను చెప్తుంది, అతను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు నన్ను అని చెప్పి అనగానే, మరి చేసుకోవచ్చు కదా ఏంటి ఇంకా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జాను అంటుంది, చేసుకోవచ్చు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అసలు నేను అలా ఒప్పుకున్నానంటే ఇక మా అక్కకి తలవంపులు తెచ్చినట్టే. ఇప్పటికే మా అక్క లేదని చెప్పి ఇక ఆ ఇంట్లో నానా రకాలుగా అసలు మా అక్కని ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు నాకు తెలుసు. మా అక్కని అన్ని మాటలు అంటూ ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నేను తప్పుడు దారిలో పెళ్లి చేసుకుంటే ఇక మా అక్కని ఇంకెన్ని మాటలు అంటారు నన్ను అడ్డు పెట్టుకొని. అందుకే నేను ఈ పెళ్లికి అంగీకరించలేకపోతున్నాను అని చెప్పి జాను చెప్తుంది. జాను అంటుంది, నేను ఆ పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, అంతేకాని మా అక్కకి మాత్రం తల వంపులు తీసుకురాదలుచుకోలేదు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అయ్యో ఏంటండి కంట్లో నుంచి నీళ్ళు అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇప్పుడు లక్ష్మి అంటుంది, మీ అక్క చనిపోయిందని అందరూ అంటూ ఉన్నా కూడా ఇంకా మీ అక్క గౌరవం గురించి ఆలోచిస్తున్నావు కదా, అదే అందుకే కొంచెం మనసులో భారంగా అనిపించి బాధ వేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జాను, మా అక్క చనిపోయిందని అందరూ నమ్ముతున్నారు కానీ మా అక్క బ్రతికే ఉందని ఎక్కడో ఒక చిన్న నమ్మకం నాతోనే ఉందని ఒక నమ్మకం అంటుంది. రేపు ఎప్పుడైనా మా అక్క తిరిగి వస్తే మా అక్కని బావగారిని కలపాలనేది నా సంకల్పం. ఇప్పుడు నేను తప్పటడుగు వేస్తే మా అక్కని బావగారిని కలపగలనా, అదే నా బాధ. వెంటనే లక్ష్మి లేచి జానుని హక్ చేసుకుంటుంది. ఏమైందండి అని చెప్పి జాను అంటూ ఉంటే, నిజంగా చనిపోయిన మీ అక్కని తలుచుకొని ఇంకా నువ్వు అసలు ఇంత ప్రేమ పెంచుకున్నావే మీ అక్క మీద, నిజంగా మీ అక్క చాలా అదృష్టవంతురాలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అదృష్టం మా అక్కది కాదు నాది, నిజంగా మా అక్క మమ్మల్ని ఎంత బాగా చూసుకునేదో అని చెప్పి జాను అంటుంది. ఇదేమైనా అందరి దృష్టిలో మా అక్క లేకపోయినా నాకు మాత్రం మా అక్క నాతోనే ఉన్నట్టు, నేను ఎప్పుడు అసలు మా అక్క లేదని నేను అనుకోలేదు, ఇప్పుడు కూడా అంతెందుకు నాతోనే ఉన్నట్టుగా నా ఎదురుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటే, ఇక మనసులో లక్ష్మి, నీ ఎదురుగా ఉన్నది నీ అక్కే జాను, కానీ నేను మనసు విప్పి ఇక చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, నేను నీ అక్కలని అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. తర్వాత లక్ష్మి అంటుంది, బాధపడకు జాను, మీ అక్క నీతో ఉన్నా లేకపోయినా నీ మంచిగా కోరుకుంటుంది, నీ క్షేమమే కోరుకుంటుంది అనగానే, ఆ తర్వాత ఇక జాను, ఒక్క నిమిషం మిమ్మల్ని చూడొచ్చా ఒకసారి అంటే, ఏం లేదు ఇందాక నేను మిమ్మల్ని హక్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకో మా అక్కనే హక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది, అందుకే మీ మొహాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి జాను అంటుంది. అప్పుడు లక్ష్మి షాక్ అవుతుంది. అప్పుడు ఇక లక్ష్మి ఇలా అంటుంది, అంటే ఏమనుకోవద్దమ్మా, మా ఆచారం ప్రకారం నా మొహం బయట వాళ్ళకి ఎవరికి చూపించకూడదు, అందుకే అనగానే, సరేలేండి అని చెప్పి జాను అంటుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి, నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చో, నేను నీకోసం ఛాయ్ చేసుకొని తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళిన లక్ష్మి ఇలా అనుకుంటుంది, ఎలాగైనా జానుని వివేక్ని కలపాలి, నా చెల్లికి ఒక అందమైన జీవితాన్ని బహుమతిగా ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది. పక్క మనీషా దేవయాని అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. కారు ఆగుతుంది. కారు దిగాక, ఇదంతా అవసరం అంటావా అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, ఎందులో ఏ నిజం దాగుంటుందో తెలుసుకోవాలంటే అని చెప్పి ఇక మనీషా దేవయాని వస్తారనమాట. ఇక డోర్ కొడితే అర్జున్ వాళ్ళ అమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది. ఎవరండి అనగానే, నేను విక్రమాల పిన్నిని అని చెప్పి దేవయాని చెప్తుంది. అవునా, లోపలికి రండి అని చెప్పి కూర్చోపెడుతుంది. నేను మీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్తుంది. ఎవరమ్మా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అంటే మిత్ర వాళ్ళ తాలూకా అని చెప్పి అంటుందన్నమాట. ఇక అర్జున్ కూడా ఎదురుగానే కూర్చుంటాడు. ఇక అర్జున్ వాళ్ళ అమ్మ వాటర్ తీసుకోవడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అర్జున్ అడుగుతాడనమాట మనీషాని. దేవయాని అంటుంది, ఈ మధ్య లక్కీ జున్ను బాగా ఫ్రెండ్స్ అయిపోయారు కదా, జున్ను కూడా మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు, ఇక జున్ను మాకు కూడా బాగా క్లోజ్ అయిపోయాడు, ఇటువైపు నుంచి మేము వెళ్తూ ఉన్నాము, జస్ట్ పలకరించి వెళ్దామని వచ్చాము అని చెప్పి దేవయాని చెప్తుంది. ఇక అప్పుడు అర్జున్ అంటాడు, జున్ను స్కూల్కి వెళ్ళాడండి అని చెప్పి చెప్తాడు. మనీషా అంటుంది, ఇంతకీ జున్ను వాళ్ళ మదర్ ఏరి అనగానే, జున్నుని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఆవిడే వెళ్ళారు అని చెప్పి అర్జున్ చెప్తాడు. అప్పుడు ఇక మనీషా అంటుంది, ఫాదర్స్ డే రోజు కూడా జున్ను వాళ్ళ మదర్ని చూడడం అక్కడ కూడా కుదరలేదు అని చెప్పి, ఇప్పుడు కూడా కుదరడం అవ్వలేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అంతలా ఆవిడని చూడాలని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి అర్జున్ అంటాడు. చూడండి మీరు ఏదో అడగాలని వచ్చి ఇంకేదో అడుగుతున్నట్టున్నారు, అడగాల్సింది సూటుగా అడగండి అని చెప్పి అడుగుతాడు. ఇక దేవయాని సైకిల్ చేయడంతోనే ఇక మనీషా అడుగుతుంది, కొన్నేళ్ల క్రితం మా టీ ఎస్టేట్స్లో ఒక ఆవిడ పనిచేసేది, ఆ తర్వాత ఆవిడ మీ దగ్గరికి వచ్చిందని తెలిసింది, ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది, ఎలా ఉంది అని చెప్పి ఇక మనీషా అడుగుతూ ఉంటే, ఇక అర్జున్ ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో. అప్పుడే నాకు చెప్పింది కదా లక్ష్మి, నా గతం గురించి ఎవరికి చెప్పొద్దని అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు.
ఎందుకు తన గురించి మీకు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ఏం లేదండి తనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి మనీష అంటుంది. ఏంటా ముఖ్యమైన విషయం అని చెప్పి అర్జున్ అడుగుతాడు. అప్పుడు ఇక మనీష తన కూతురు అని చెప్పబోతూ ఉంటే ఇక దేవి అని ఆపుతుంది పట్టుకొని. అంటాడు, ఏదో కూతురు అంటున్నారు అనంగానే అప్పుడు దేవి అని అంటే ఏం లేదు తనకి కూతురు పుట్టిందా కొడుకు పుట్టాడా అని తెలుసుకోవాలని అనగానే అప్పుడు అర్జున్, చూడండి అప్పట్లోనే తను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఎక్కడుందో కూడా మాకు తెలియదు, తన గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పి అర్జున్ అంటాడు. తన గురించి మాకు తెలియకే కదా మిమ్మల్ని అడుగుతున్నాము అని చెప్పి మనీష అంటుంది. అప్పుడు అర్జున్ అంటాడు, అసలు అంతకుముందు ఆవిడ గతం ఏంటి, ఆవిడ వాళ్ళు ఎవరు, అసలు ఎక్కడ ఉండేది, తన ఊరేంటి, అదే తెలిస్తే తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవచ్చు కదా అని చెప్పి అంటాడనమాట అర్జున్. అప్పుడు మనీష, అసలు ఆవిడ గురించి మాకేం తెలియదండి, మీ దగ్గరికి వచ్చిందని తెలుసు, ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని అనగానే ముందు ఆవిడ గతం ముందు అవన్నీ తెలిస్తే ఎక్కడికి వెళ్ళింది అనేది మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అంటాడనమాట అర్జున్. మనీష అనుకుంటుంది, ఈయనేంటి ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నాడు, సరిగ్గా సమాధానం దేనికి చెప్పట్లేదు, ఈయన కావాలని ఇలా చేస్తున్నాడా, లక్ష్మి గురించి చెప్పకూడదని ఇలా చేస్తున్నాడా అని చెప్పి అనుకుంటుంది మనీష. మరో పక్క లక్ష్మి టీ చేసుకొని తీసుకొస్తుందనమాట జాను దగ్గరికి. తీసుకోమ్మా అని చెప్పి ఇవ్వబోతూ ఉంటే ఇక కాలికి టేబుల్ తగులుతుంది. అబ్బా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అయ్యో దెబ్బ తగిలిందా, ఆయింట్మెంట్ రాయినా అని చెప్పి జాను అంటూ ఉంటే, పర్లేదమ్మా చిన్న దెబ్బ ఏం కాదు, ముందు నువ్వు చాయ్ తీసుకో అని చెప్పి చాయ్ ఇస్తుంది. ఇక టేస్ట్ చేయగానే మీరు ఇచ్చిన హగ్గే కాదు మీ టీ కూడా మా అక్క చేసినట్టుగానే ఉంది అని చెప్పి అంటుందన్నమాట జాను. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, మనం ఇంతకుముందు కూడా కలుసుకున్నాము నీకు గుర్తుందా అనగానే, అవునా ఎక్కడ అని చెప్పి జాను అంటుంది. అప్పుడు లక్ష్మి చెప్తుంది, ఇంతకుముందు నువ్వు మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మెహందీ డిజైన్స్ చూపిస్తున్నాను కదా అది నేనే అనగానే, ఓ అది మీరేనా అని చెప్పి జాను అంటుంది. ఇలా అక్కడికి మిత్ర వస్తాడు. మిత్ర రాగానే ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, రండి కూర్చొని బావగారు అని చెప్పి కూర్చోబెడుతుంది. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఇక కళ్ళని చూడంగానే మిత్రకు గుర్తొస్తుంది అనమాట. ఈ అమ్మాయి మన ఇంటికి మెహందీ డిజైన్స్ కోసం ఆ రోజు వచ్చింది కదా అమ్మాయేనా అని చెప్పి జాను అంటూ ఉంటే, అవును బావగారు ఆ అమ్మాయే అని చెప్పి చెప్తుంది జాను. తర్వాత మిత్ర అంటాడు జానుతోని, జాను నీ జీవితం నువ్వు నాశనం చేసుకోకు, మీ అక్క గురించి ఆలోచించి అసలు వివేకే పెళ్లి చేసుకుంటా అంటే ఇంకా నీ ప్రాబ్లం ఏంటి అనగానే, మా అక్కకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది బావగారు, అది నేను తట్టుకోలేను అని చెప్పి జాను అంటూ ఉంటే, అసలు ఆవిడే మోసం చేసుకొని వెళ్ళిపోయింది, మోసం చేసి మనల్ని అట్టేట ముంచేసి వెళ్ళిపోయింది, నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తూ వివేక్ జీవితాన్ని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నీ మంచి కోసం చెప్తున్నాను, ఇక నువ్వు మీ అక్క గురించి ఇంకా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు, దేవి అని నేను ఎలాగైనా కన్విన్స్ చేసేది నేను, కాళ్ళు పట్టుకుని మేము బతిమాలతాము ఒప్పిస్తాము, ముందైతే మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోండి, ఇంతకు మంచి నేను ఇంకా వేరే సలహా అయితే ఇవ్వలేను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే, ఇక పక్కనే ఉన్న లక్ష్మి అసలు నన్ను అసహ్యించుకుంటున్నారని బాధపడాలో, లేదంటే నా చెల్లి గురించి ఇంత మంచిగా కేర్ తీసుకొని సపోర్ట్ ఇస్తున్నారని, నేను ఇవ్వలేని సపోర్ట్ మీరు ఇస్తున్నారని సంతోషించాలో అర్థం కావట్లేదు, పోన్లే మా చెల్లికి సపోర్ట్ ఇస్తున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను అదే నాకు చాలు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది మనసులో. అతికి మిత్ర, నేను చెప్పాల్సింది చెప్పాను ఆలోచించుకో అని చెప్పి నేను బయలుదేరుతాను అని చెప్పి మిత్ర బయటకు వచ్చి షూస్ వేసుకుంటూ ఉంటాడనమాట. ఇక లక్ష్మి కూడా నేను కూడా బయలుదేరుతాను జాను అనగానే సరే అని చెప్పి ఇక బయటకు వస్తారనమాట జాను అలాగే లక్ష్మి. మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి అని చెప్పి జాను అంటూ ఉంటే అక్కేపాలెం దాకా అనగానే, బావగారు మీరు కూడా అక్కేపాలెం వరకేనా అనగానే, అవును నేను కూడా అక్కడికే అని చెప్పి షూస్ వేసుకుంటూ మిత్ర అంటాడు. మీరు కోస్తా ఇవన్నీ దింపేస్తారా అనగానే, దింపేస్తాను రమ్మను అని చెప్పి మిత్ర అంటాడు. అయ్యో వద్దులే నేను ఆటోలో బస్సులో వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అసలే కాలికి దెబ్బ తగిలింది కుంటుతూ నడుస్తున్నారు, ఇప్పుడు ఈ ఆటోలు బస్సుల కోసం ఏం వెళ్తారు, పర్లేదు రండి అని చెప్పి కార్లో కూర్చోపెడుతుంది. ఇక బాయ్ జాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక కార్లో కూర్చుంటాడు. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇక లక్ష్మి కళ్ళని చూసి, ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అది మీ కళ్ళని చూస్తూ ఉంటే నా వైఫ్ అని ఇట్లా మిత్ర చెప్పబోతూ, ఇప్పుడు ఎందుకులే లక్ష్మి గురించి అని మనసులో అనుకుంటాడు. ఏదో చెప్పబోయారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏం లేదండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు మిత్ర. పక్క మనీష అర్జున్ అంటుంది, ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది ఏమైనా చెప్పిందా అనగానే, ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలియదు, వెళ్ళిపోతా అన్న వాళ్ళని మేమేం ఆపుతాము, వెళ్ళిపోయింది, సరే ఇక నాకు ఆఫీస్కి టైం అయింది నేను బయలుదేరుతాను అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనీష అంటుంది దేవి అనితోని, మనం ఏదో ఎంక్వైరీ చేద్దామని వస్తే మనల్ని నేను ఎంక్వైరీ చేస్తున్నట్టు అనిపించలేదు అనగానే, అవును మనీష అని చెప్పి దేవి అని అంటుంది. ఆ తర్వాత మనీష, అది సరే అసలు లక్ష్మి కూతురు గురించి నేను చెప్పబోతూ ఉంటే ఎందుకు ఆపారు అని చెప్పి అంటుంది మనీష. అని అంటుంది, ఇప్పుడు నువ్వు తన కూతురు పుట్టింది ఇవన్నీ చెప్పావనుకో, రేపు ఎప్పుడైనా అర్జున్ దగ్గరికి వచ్చిందనుకో, నీ కూతురు ఉంది అని చెప్పి ఇక మిత్ర వాళ్ళ ఇంటి మీద పడిందనుకో, ఇంకేం లేదు నేను అరవింద్ అక్క మెడ పట్టుకొని బయటికి తోసేస్తుంది అనగానే, అమ్మో ఇదంతా నేను ఆలోచించలేదు ఆంటీ అని చెప్పి మనీష అంటుంది. ఇక బయలుదేరి వెళ్దాము అని చెప్పి మనీష దేవి అని అనుకుంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆంటీ ఒకసారి జున్నువల్ మదర్ని కూడా చూసేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే, నీకు మరీ అనుమానం ఎక్కువైపోతుంది అనగానే, లేదంటే చూసేసామన్న ఒక పేరు సరిపోతుంది కదా చూద్దాం ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల అర్జున్ వాళ్ళమ్మ వాటర్ తీసుకొస్తుంది. ఇద్దరు వాటర్ తాగుతారు. వాటర్ తాగుతూ మనీష, ఆంటీ ఒకసారి జున్ను వాళ్ళ మదర్ ఫోటో చూడొచ్చా అనగానే, అయ్యో తప్పకుండా అని చెప్పి ఇక అర్జున్ వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి లక్ష్మి ఫోటో తీసుకొస్తూ ఉంటుంది. ఇక మనీష ఫుల్ యాంగ్జైటీగా చూడబోతూ ఉంటుందన్నమాట ఫోటోని. మరి చూస్తుందో లేదా